కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ను యథాతథంగా కొనసాగిస్తామని హైకోర్టులో స్టే ఎత్తివేయించి మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చిన్న స్టేను సాకుగా చూపి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు వివరణ అడిగినంత మాత్రాన పథకాలు నిలిచిపోవని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చినట్లే ఇకపై కూడా 3 నెలల్లోనే కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ తెచ్చిన కొత్త పథకాలపై తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పనికి 30% కమిషన్ ఇస్తేనే చేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రెవెన్యూ శాఖలో పైసలు ఇస్తేనే పనవుతుందని, లేకపోతే ఫైల్ కదలడం లేదని తీవ్రంగా విమర్శించారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు నిషేధిత జాబితాలో ఉందని, అందుకే హడావిడిగా ఈ భూములపై శ్రద్ధ పెట్టారని మండిపడ్డారు. సీఎం నివాసమే నిషేధిత జాబితాలో ఉంటే మరి సామాన్యుల భూముల పరిస్థితి ఏంటని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడానికి డబ్బు కారణమని ఆరోపించారు. వనపర్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అన్ని భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పారు. లేదంటే మరో జీవన్ రెడ్డిలా పార్టీకి దూరం అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో కొన్ని తప్పులు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి అన్యాయం చేస్తున్న వారిని బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని చెన్నారెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూ తప్పులను ప్రశ్నిస్తారని చెప్పారు. కాంగ్రెస్ కు అన్యాయం చేసే వారిని బయటకు పంపిస్తామని హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నూతన జాతీయ వర్గాన్ని ప్రకటించారు. అయితే ఈ జాబితా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంపీటీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించడమే కాకుండా తెలంగాణ నుంచి మరొకరికి కూడా చోటు కల్పించకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన మహబూబ్ నగర్ ఎంపీటీకే అరుణను ఈసారి నూతన టీం నుంచి తప్పించారు. తెలంగాణ పట్ల అధిష్టానం చూపుతున్న ప్రాధాన్యతను ప్రశ్నలు లేవనెత్తేలా నూతన జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క నేతకు ప్రాధాన్యం దక్కలేదు. మరోవైపు డీకే అరుణ స్థానంలో ఏపీకి చెందిన సీనియర్ నేత దగ్గుపాటి పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించగా విష్ణువర్ధన్ రెడ్డికి అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు నిన్న రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సరప్రక్రియకు ముందు తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా గడువులోగా ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించిన 2,64,87,214 మంది పేర్లతో ముసాయిదా ఓటర్ జాబితాను రూపొందించామని అన్నారు. రాష్ట్రంలో 73 లక్షల మంది ఏఎస్పీ ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్ లిస్ట్ లో ఉన్నారని, అన్మ్యాప్డ్ జాబితాలో ఉన్న 92 లక్షల మందికి నోటీసులు ఇస్తున్నామని అన్నారు. నోటీసులు అందుకున్న వారు సమాధానం ఇచ్చేందుకు సెప్టెంబర్ 16 వరకు గడువు ఉంటుందని చెప్పారు. ఎన్యుమరేషన్ తర్వాత రాష్ట్రంలో 78.03% ఓటర్లు ఉన్నారని, ఎవరి ఓట్లైనా లేకపోతే ఫామ్ 6A ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నోటీసులు BLAల ద్వారా, పోస్టుల ద్వారా పంపిస్తామని వెల్లడించారు. జిల్లాలో ఈ నెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ 2026 పరీక్షను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు, సాంకేతిక అంతరాయాలకు తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సుజాత నగర్ లోని అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్స్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతోంది. జిల్లాలో ఇదే ఏకైక పరీక్షా కేంద్రంగా మొత్తం 100 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ భారత్ లో మంచి కాలేజీలు లేవని కేటీఆర్ అంటున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? రాష్ట్రంలో మంచి స్కూళ్లు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? 10 ఏళ్ల పాటు సరిపడా టీచర్లను ఎందుకు నియమించలేదు? యూనివర్సిటీలో ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు? స్కూళ్లు బాలేవని కొన్నాళ్ల క్రితం కేసీఆర్ మనవడు చెప్పారు. కాలేజీలు బాగా లేవని ఇప్పుడు కేసీఆర్ మనవరాలు చెబుతోంది అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని, దానిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం తెర వెనుక ప్రయత్నాలు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నివాసానికి ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్య ప్రజల గతేంటి అని ప్రశ్నించారు. అసలు ఏ ప్రాతిపదికన ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారో వివరణ ఇవ్వాలని, ఆ జాబితాలో ఉన్న ఆస్తులు పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన కాల పరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని ఆయన విమర్శించారు.